this, no? Isn't it? Anna? Yes, ma'am. So read the newspaper reports. A vessel dumped 500 tons of liquid toxic waste into the open air dams in a city and in the surrounding of sea. ఒక పెద్ద వెజిల్ అండ్ 500 టన్స్ వెజిల్ లిక్విడ్ టాక్సిక్ వేస్ట్ అమ్మా. వేస్టేజ్ ని ఎక్కడ తీసుకొని వచ్చారు? ఒక సిటీలో మామూలుగా ఓపెన్ ఎయిర్ డంప్స్ ఉంటాయి కదా, చెత్త వేసే ఓపెన్ ఎయిర్ డంప్స్. సో అక్కడ అండ్ ఇన్ ద సరౌండింగ్ సీ, అటువైపు వేశారనమాట. దిస్ హ్యాపెన్ ఇన్ ఎ సిటీ అబిజాన్. ఇట్ ఈస్ లొకేటెడ్ ఇన్ ఆఫ్రికా. ఎక్కడ ఉంటుంది అంటే ఆఫ్రికాలో ఉంటుంది. So it is located in the Africa. Wait, I'll share screen. In Ivory Coast అనే కంట్రీలో జరిగిందనమాట. ఓకేనా? సో this comes from the highly toxic waste caused nausea, skin rashes, frightening, diarrhea, etc. nausea అంటే తల తిప్పడము, స్కిన్ ర్యాషెస్, అలర్జీ అంటే స్కిన్ ర్యాషెస్ లాగా రావడము, ఇంకా మూర్ఛ రావడము, డయేరియా, ఇలాంటివన్నీ జరుగుతున్నాయి అన్నమాట. సో విత్ ఇన్ డేస్. ఇప్పుడు చూడండి, మామూలుగా అయితే వేస్ట్ అన్నది మన ఇళ్లలో ఉన్నటువంటి వేస్టేజ్ వేస్తేనే ఎలా ఉంటుంది, అక్కడ హౌస్ ఫ్లైస్, మస్కిటోస్ అవి ఇవి తిరిగి సమ్ డిసీజెస్ అన్నవి వస్తుంటాయి, లైక్ మలేరియా, టైఫాయిడ్, డెంగ్యూ. అవునా? సో అలాంటిది ఒక లిక్విడ్ టాక్సిక్ వేస్తే ఇంకా ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ అంటే చూపిస్తాను చూడండి. దిస్ ఈస్ ద ప్లేస్. ఇట్ ఈస్ లొకేటెడ్ ఇన్ ఐవరీ కోస్ట్. అక్కడ ఆ సిటీలో అబిజాన్ అనే సిటీలో జరిగింది, నియర్ ది సీ కోస్టల్ ఏరియా. సో ఓపెన్ ఏ ప్లేస్ లో ఇలా డమ్ చేసేసారనమాట లిక్విడ్ టాక్సిక్స్ మెటీరియల్ ని. అండ్ నెక్స్ట్ స్కిన్ ర్యాషెస్. చూడండి, స్కిన్ ర్యాషెస్ కనిపించిందా ఇమేజ్? స్కిన్ ర్యాషెస్ చూడండి, అబ్బాయి చూడండి ఎలా ఉన్నాడు, స్కిన్ మొత్తం ఎలా అయింది చూడండి. ఇజ్ ఇట్ బేరబుల్? అది మనం భరించగలమా? సో దీస్ ఆర్ ది అన్వాంటెడ్ కండిషన్స్. అసలు ఎవరు ఇలాంటి కండిషన్స్ ని యాక్సెప్ట్ చేయలేరు. అలాంటి పొజిషన్ అంటే ఆ టాక్సిక్ ఎఫెక్ట్ అలా ఉంది అనమాట. చూడండి, ఆ అబ్బాయికి ఏమన్నా తెలుసా? అబ్బాయికి అంటే ఈజీ డిడ్ ఎనీథింగ్? తను ఏదన్నా ఏమన్నా చేశాడా అంటే తన ప్రమేయం ఏమీ లేకున్నా కూడా తన మీద ఎలాంటి ఎఫెక్ట్ ఉంది చూడండి. సో అట్లా స్కిన్ ర్యాషెస్ ఉన్నాయి. ఇంకా ఏమైంది అంటే, సో ఆఫ్టర్ ఎ మంత్ 7 persons were dead. ఒక మంత్ తర్వాత ఏమైంది, ఆ టాక్సిక్ ఎఫెక్ట్ వల్ల 7 members అయితే చనిపోయారు. అండ్ 20 in hospital and 26,000 treated for symptoms of poisoning. సో 20 members ఏమో హాస్పిటల్లో ఉన్నారు అండ్ 26,000 పీపుల్ కొన్ని పాయిజన్ సిమ్టమ్స్ తో హాస్పిటల్లో అడ్మిట్ అయ్యారంట. మల్టీనేషనల్ కంపెనీ డీలింగ్ ఇన్ పెట్రోలియం అండ్ మెటల్ contract a local company of the Ivory Coast to dispose the toxic waste from its ship. సో ఇక్కడ ఏం జరిగింది, ఒక మల్టీనేషనల్ కంపెనీ ఐవరీ కోస్ట్ లో ఉన్నటువంటి మెటల్స్ కాంట్రాక్టర్ లోకల్ కంపెనీతో ఒక ఒప్పందం కుదుర్చుకునింది అనమాట. పెట్రోలియం మెటల్స్ తో
కాంట్రాక్ట్ ఒక లోకల్ కంపెనీతో ఈ ఐవరీ కోస్ట్ లో ఉన్నటువంటి మల్టీనేషనల్ కంపెనీ ఐవరీ కోస్ట్ లో ఉన్నటువంటి ఒక కంపెనీతో కాంట్రాక్ట్ కుదుర్చుకొని ఈ వేస్టేజ్ మొత్తము డిస్పోజ్ ది టాక్సిక్ వేస్ట్ ఫ్రమ్ ఇట్స్ షిప్, దాని షిప్ లో నుంచి వేస్టేజ్ ని మొత్తము ఇక్కడ వేసేసింది. కానీ చూడండి, నౌ ఆన్సర్ ది ఫాలోయింగ్ క్వశ్చన్స్. Based on that, answer this following question. Who are the people benefited and who are do not? ఎవరు ఇక్కడ బెనిఫిట్ పొందింటారు అండ్ హూ ఆర్ డు నాట్? ఫ్యాక్టరీ బిల్డ్ చేసిన వాళ్ళు ప్రాఫిట్ గా ఉంటుంది. ద మల్టీనేషనల్ కంపెనీ బెనిఫిట్ పొందింటుంది, అవునా? అక్కడ ఉన్న పీపుల్స్ అంతా లాస్ అంటారు. The people who are living near the coastal area, Ivory Coast, Abidjan city అనే ఆ సిటీలో ఉన్న పీపుల్ మాత్రం ఖచ్చితంగా ఎఫెక్ట్ అవుతారు అన్నమాట. వాట్ షుడ్ బి ద డెవలప్మెంట్ గోల్ ఫర్ దిస్ కంట్రీ? డెవలప్మెంట్ గోల్ అనేది ఎలా ఉండాలి? ఇతరులకి ఎదుటి వాళ్ళకి మనము ఇబ్బంది కలిగించకూడదు కదా, ఉండాలి. ఈవెన్ గవర్నమెంట్స్ ఆల్సో టేక్ సమ్ ప్రాజెక్ట్స్, బట్ సమ్ పీపుల్ విల్ బి ఎఫెక్టెడ్ డెఫినెట్లీ. కొంతమంది ఖచ్చితంగా అయితే ఎఫెక్ట్ అవుతారు. వాళ్ళకి ఏం చేయాలి? ఖచ్చితంగా ఇంకొక దారి చూపించాలి. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు పోలవరం ప్రాజెక్ట్ బిల్డ్ చేస్తున్నారు, మరి వందల గ్రామాలు ముంపునకి గురవుతాయి అన్నమాట, వాటర్ లో మునిగిపోతాయి ఆ డ్యామ్ కట్టడం వల్ల. వాళ్ళు ఏమవుతారు? నిర్వాసితులు అవుతారు కదా. అలాంటి వాళ్ళకి ఇంకో చోట, అంటే వాళ్ళు కోల్పోతున్న భూమికి నష్టపరిహారం కట్టించాలి. వాళ్ళకి ఇంకో చోట ఇల్లులు కట్టుకోవడానికి ప్రభుత్వం కావాల్సినటువంటి ఏర్పాట్లు చేయాలి. అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్స్ అంటే రోడ్స్ కానీ, ఎలక్ట్రిసిటీ కానీ, వాటర్ ఫెసిలిటీస్ కానీ అన్ని వాళ్ళకి సమకూర్చాల్సి ఉంటుంది కదా, అవునా? గవర్నమెంట్ హ్యాస్ టు టేక్ ఇనీషియల్ స్టెప్. గవర్నమెంట్ తనకే తాను ముందుకొచ్చి ఈ స్టెప్ తీసుకొని వీళ్ళకి ఇవన్నీ ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేయాలి. అదే విధంగా అండ్ కొన్ని ఎఫెక్ట్స్ అయితే ఉంటాయి కదా, వాటికి కూడా సంబంధించినవి ద అదర్ యాక్షన్స్ దే హ్యావ్ టు టేక్. ఆ విధంగా తీసుకోవాలన్నమాట. వాట్ షుడ్ బి ద డెవలప్మెంట్ గోల్ ఫర్ దిస్ కంట్రీ? ఇప్పుడు మనం చదివిన దానిలో అక్కడ డెవలప్మెంట్ గోల్ ఏమన్నా కనిపిస్తుందా? అక్కడ ఏమవుతుంది? నార్మల్ పీపుల్, ఈవెన్ దే డోంట్ నో ఎనీథింగ్. మల్టీనేషనల్ కంపెనీ లోకల్ కంపెనీతో కాంట్రాక్ట్ కుదుర్చుకుంది, అక్కడ వేస్టేజ్ తెచ్చి డామ్ చేసింది. హూ ఆర్ ది ఎఫెక్టెడ్? కామన్ మ్యాన్ కదా, కామన్ మ్యానే కదమ్మా ఎఫెక్ట్ అయ్యేది. సో దీస్ క్వశ్చన్స్ జస్ట్ థింకింగ్ క్వశ్చన్స్, మీరు ఓన్ గా ఆన్సర్ చేయాలి. చూడండి, వాట్ క్యాన్ బి సమ్ ఆఫ్ ది డెవలప్మెంట్ గోల్స్ ఫర్ యువర్ విలేజ్ ఆర్ టౌన్ ఆర్ లొకాలిటీ? మీ విలేజ్ కి, మీ టౌన్ కి, మీ లొకాలిటీ, ఈ క్వశ్చన్ తీసుకోండి, మీరు రాయండి. ఓకేనా? సో మీ విలేజ్ కి వాట్ క్యాన్ బి ది సమ్ ఆఫ్ ది డెవలప్మెంట్ గోల్స్ ఫర్ యువర్ విలేజ్, టౌన్ ఆర్ లొకాలిటీ? ఫర్ ఎగ్జాంపుల్, ఏమన్నా కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్పండి. వాటర్ ఫెసిలిటీస్, మీ విలేజ్ కి ఫ్రెష్ డ్రింకింగ్ వాటర్ ఫెసిలిటీస్ కావాలి, అండ్ రోడ్ ఫెసిలిటీస్. అండ్ at present we are in pandemic situation, our schools are not at all running, isn't it? Yes, so we need high speed internet also, avuna? Yes, miss. So high speed internet కావాల్సి వస్తుంది. Good water facilities, good condition of roads, and ఇంకా ఏం కావాల్సి వస్తుంది? ఏంటమ్మా? ఎలక్ట్రిసిటీ,
electricity. So it is useful for farmers and all industries and all. ప్రతి ఒక్కరికి ఎలక్ట్రిసిటీ అవసరమే కదా. సో ఎలక్ట్రిసిటీ ఇలాంటివన్నీ ఆ గోల్స్ ఏంటో మీరు మీ ఓన్ గా రాసి పెట్టండి నాకు వాట్సాప్ లో, ఓకేనా? What are the issues of conflict between the government and the people living in the region of nuclear power plant? సో ఇలా ఇందాక మనం ఫస్ట్ కుడంకులం అణు విద్యుత్ ప్రాజెక్ట్ దగ్గర అక్కడ పవర్ ప్రాజెక్ట్ దగ్గర ఒక కాన్ఫ్లిక్ట్ వచ్చింది కదా బిట్వీన్ ది గవర్నమెంట్ అండ్ ద పీపుల్. ప్రభుత్వానికి మధ్య ప్రజలకి మధ్య ఒక చిన్న కాన్ఫ్లిక్ట్ వచ్చింది కదా. అది మీ మీ ఓన్ వర్డ్స్ లో రాయండి. అవి ఏవేవో మీ ఓన్ వర్డ్స్ లో రాయండి, ఓకేనా? ఫస్ట్ క్వశ్చన్ కి ఆన్సర్ చూడండి. హూ ఆర్ ది బెనిఫిటర్ అండ్ హూ డు నాట్? బెనిఫిషియర్స్ ఎవరు అంటే మల్టీనేషనల్ కంపెనీ దట్ డీల్స్ విత్ మెటల్ అండ్ పెట్రోలియం అండ్ లోకల్ కంపెనీ అట్ ఐవరీ కోస్ట్. ఈ మల్టీనేషనల్ కంపెనీ మెటల్ అండ్ పెట్రోలియం వేస్టేజ్ ని తీసుకొని వచ్చి నియర్ ది డంప్ యార్డ్స్ లో వేసేసింది అండ్ నియర్ ది సరౌండింగ్స్ ఆఫ్ ది సీ వేసేసింది. కాబట్టి ఇక్కడ బెనిఫిషియర్స్ ఎవరు అంటే ద మల్టీనేషనల్ కంపెనీ. నాన్ బెనిఫిషియర్స్ అంటే ద పీపుల్ ఇన్ ద కోస్టల్ రీజియన్ ఆఫ్ ఐవరీ కోస్ట్ did not benefit from it. People who live in the coastal plain. పీపుల్ ఎవరైతే ఈ కోస్టల్ ప్లేన్ లో నివసిస్తున్నారో ఐవరీ కోస్ట్ లో ఉన్నటువంటి వాళ్ళు బెనిఫిషియర్స్ కాదు. సెకండ్ వన్, వాట్ షుడ్ బి ద డెవలప్మెంట్ గోల్స్ ఫర్ దిస్ కంట్రీ? The development goal for this country is to generate nuclear power to meet the growing energy needs. మన అంటే కుడంకులం దాని గురించి ఆలోచిస్తే the development goal for this country is to generate nuclear power to meet the growing energy needs. ఎనర్జీ నీడ్స్ కోసం పవర్ ప్లాంట్, న్యూక్లియర్ పవర్ ప్లాంట్ ని ఏర్పాటు చేయాలి అని గవర్నమెంట్ ఆలోచించింది కదా. ఫర్ ది కంట్రీ సేక్. ఇన్కమ్ అండ్ అదర్ గోల్స్. Income and other goals. People seeking more income and also equal treatment. So మీకు ఫస్ట్ ఒకటి చూపించాను కదా, ఒక రూరల్ పీపుల్ అర్బన్ పీపుల్ వాళ్ళ మెయిన్ గోల్స్ ఏంటి అంటే పీపుల్ సీకింగ్ మోర్ ఇన్కమ్ అండ్ ఆల్సో ఈక్వల్ ట్రీట్మెంట్, ఫ్రీడమ్, సెక్యూరిటీ అండ్ రెస్పెక్ట్ ఫ్రమ్ అదర్స్. సో ఏమడుగుతారు అంటే ఫ్రీడమ్, సెక్యూరిటీ, రెస్పెక్ట్ ఫ్రమ్ అదర్స్. అంటే మనం చేసే పనిని బట్టి మనకు ఏమంటారు, ఫ్రీడమ్ ఉండాలి, సెక్యూరిటీ ఉండాలి, రెస్పెక్ట్ ఫ్రమ్ వీ షుడ్ గెట్ రెస్పెక్ట్ ఫ్రమ్ అదర్స్. సో ఇవన్నీ ఆలోచిస్తాం అనమాట. నెక్స్ట్ చూడండి, ఇక్కడ చూడండి. Income and other goals. If you go over the table 1, అదే ఇందాక చెప్పాను చూడండి, కామన్ రూరల్ పీపుల్, రూరల్ ఏరియా ఉన్నటువంటి లేబర్ ఏం ఆలోచిస్తారు, ఆదివాసీ లేబర్ వాట్ దే థింక్, అండ్ అర్బన్ పీపుల్ ఎలా ఉంటారు. సో అది అందులో టెక్స్ట్ బుక్ లో ఒక టేబుల్ లో ఉంటుంది. ఆ టేబుల్ 1. Table 1, again you will notice one common thing. What people desire or regular work? What people desire for a regular work? ఎందుకు వస్తున్నారో వెళ్తున్నారు. సో వాట్ డిడ్ దిస్, వాళ్ళు ఏం ఆలోచిస్తారంటే బెటర్ వేజెస్ అండ్ డీసెంట్ ప్రైజెస్ ఫర్ దేర్ క్రాప్స్ ఆర్ అదర్ ప్రొడక్ట్స్ దట్ దే ప్రొడ్యూస్. పీపుల్ ఏం ఆలోచిస్తారంటే దే నీడ్ బెటర్ వేజెస్. అవునా, కూలీ చేసే వాళ్ళు ప్రతి ఒక్కరు ఏమని ఆలోచిస్తారమ్మా, వాళ్ళకి మంచి వేజెస్ కావాలి, కూలీలు కావాలి అని ఆలోచిస్తారు కదా. అండ్ డీసెంట్ ప్రైజెస్ ఫర్ దేర్ క్రాప్స్ ఆర్ అదర్ ప్రొడక్ట్స్ దట్
ఎవరో మా కాల్ చేసి డిస్టర్బ్ చేస్తున్నారు. వెయిట్, స్క్రీన్ వెళ్ళింది, వెయిట్. సో రూరల్ పీపుల్ దే నీడ్ బెటర్ వేజెస్, అంటే మంచి వాళ్ళు చేసే పనికి ఏం కోరుకుంటారు? తగిన కూలీ కోరుకుంటారు, అవునా? బెటర్ వేజ్. అండ్ వాళ్ళు పండించే పంటలకి గుడ్ ప్రైజెస్, డీసెంట్ ప్రైస్ ఫర్ దేర్ క్రాప్స్ ఆర్ అదర్ ప్రోడక్ట్స్ దట్ దే ప్రొడ్యూస్. ఇంకా వాళ్ళు క్రాప్సే కాకుండా ఇంకా అదర్ ప్రోడక్ట్స్ లైక్ ఏమేమి అంటే వాళ్ళు క్యాటిల్ పెట్టుకుంటారు, కౌస్, షీప్ అలాంటివి పెట్టుకుంటారు కదా, వాటన్నింటికి గుడ్ ప్రైజెస్ కావాలి అని కోరుకుంటారు. ఇన్ అదర్ వర్డ్స్, దే వాంట్ మోర్ ఇన్కమ్. బిసైడ్స్ సీకింగ్ మోర్ ఇన్కమ్ వన్ వే ఆర్ ద అదర్, people also seek things like equal treatment, freedom, security, and respect from others. So they want more income. వాళ్ళకి ఎక్కువ ఇన్కమ్ కావాలి, దానితో పాటు ఇంకొకటి ఏం కావాలి? దే ఆర్ సీకింగ్ మోర్ ఇన్కమ్ అండ్ ఆల్సో on another way again they need, people also seek things like freedom, equal treatment, మోర్ ఇన్కమ్ తో పాటు ఇంకొక వైపు ఏం ఆలోచిస్తారు? వాళ్ళకి ఖచ్చితంగా ఈక్వల్ ట్రీట్మెంట్, అందరితో పాటు సమానంగా చూడడానికి, మళ్ళీ ఫ్రీడమ్ ఉండాలి. ఇప్పుడు చూడండి, ఓల్డెన్ డేస్ లో ఏమంటారు, అంటరానితనం అనేది ఉండింది. అండ్ ధనికులు ఒకలాగా, పేదలని ఒకలాగా ట్రీట్ చేసేవాళ్ళు. ఇప్పుడు అట్ ప్రెసెంట్ సిచ్యుయేషన్, యూనిఫామ్ ని ఎందుకు పెట్టుకున్నారమ్మా? స్కూల్స్ లో యూనిఫామ్ ఎందుకు పెడతారు? ఆల్ ఆర్ ఈక్వల్, అందరూ ఈక్వల్ గా ఉండాలి అనేసి యూనిఫామ్ ని ఇంట్రడ్యూస్ చేశారు. సో అప్పుడు అక్కడ డబ్బు ఉన్న వాళ్ళైనా డబ్బు లేని వాళ్ళైనా ఎవరైనా ఒకే యూనిఫామ్ వేసుకుంటారు, 2 జడలు అందరు ఒకేలాగా వేసుకుంటారు. సో గవర్నమెంట్స్ ఇంకా ఇనిషియల్ గా స్టెప్ తీసుకొని, అట్ ప్రెసెంట్ గవర్నమెంట్స్ దే ఆర్ ప్రొవైడింగ్ అస్ షూస్, సాక్స్, ఇంకా బెల్ట్, కాస్మెటిక్ చార్జెస్, అవునా? చార్జెస్ కూడా ఇస్తున్నాయి కదమ్మా. సో కాస్మెటిక్స్ అంటే లైక్ ఆయిల్, సోప్, బ్రష్ ఇలాంటివి మీరు కొనుక్కొని మంచిగా ఉండాలనేసి అవి కూడా వస్తాయి. అంటే ఈక్వల్ ట్రీట్మెంట్, అందరూ ఈక్వల్ గా ఉండాలి అని కోరుకుంటారు అనేది ఇక్కడ చెప్తున్నా నేను, ఓకేనా? అండ్ ఫ్రీడమ్, అందరికి ఫ్రీడమ్ ఉంది కదా. ఇప్పుడు ఎవ్రీ వన్ హ్యావ్ ఫ్రీడమ్. సో ఇఫ్ యూ వాంట్స్ టు పార్టిసిపేట్ ఇన్ ఎలక్షన్స్ మీరు చేయొచ్చు. లోకల్ లీడర్స్ అంటే మీరు వార్డ్ కౌన్సిలర్, వార్డ్ మెంబర్ గా గానీ లేకపోతే సర్పంచ్ గా గానీ ఇలా మీరు ఉండాలి అని కోరుకున్నారు అనుకోండి, మీరు నిలబడొచ్చు కదా ఒక ఏజ్ వచ్చిన తర్వాత. సో అలాంటి ఫ్రీడమ్, సెక్యూరిటీ కూడా కోరుకుంటారు. అండ్ రెస్పెక్ట్ ఫ్రమ్ అదర్స్, ఎదుటి వాళ్ళ నుంచి కూడా రెస్పెక్ట్ ని ఖచ్చితంగా మనం ఎక్స్పెక్ట్ చేస్తాం అన్నమాట. సో పీపుల్ ఇవన్నీ ఆలోచిస్తారు. వాళ్ళకి మంచి వేజెస్ తో పాటు దే నీడ్ ఏంటేంటి? ఈక్వల్ ట్రీట్మెంట్, ఫ్రీడమ్, సెక్యూరిటీ అండ్ రెస్పెక్ట్ ఫ్రమ్ అదర్స్. ద డీసెంట్ డిస్క్రిమినేషన్ అంటే వాళ్ళు డిస్క్రిమినేషన్ కి వాళ్ళు ఒప్పుకోవడానికి ఎట్లా ఒప్పుకుంటారమ్మా? డిస్క్రిమినేషన్ ఉంటే మంచిగా ఉంటుందా, బాగుంటుందా? బాగుండదు కదా. ఆల్ దీస్ ఆర్ ఇంపార్టెంట్ గోల్స్. ఇవన్నీ చాలా ఇంపార్టెంట్ గోల్స్. ఇన్ ఫ్యాక్ట్ ఇన్ సమ్ కేసెస్ దీస్ మే బి మోర్ ఇంపార్టెంట్ దాన్ మోర్ ఇన్కమ్,
or more consumption, because material goods are not all that you need to live. చూడండి ఇక్కడ ఏం చెప్తున్నా అంటే ఆల్ దీస్ ఆర్ ఇంపార్టెంట్ గోల్స్, ఇన్ఫాక్ట్ ఇన్ సమ్ కేసెస్ ఇంకా కొన్ని దానిలలో దీస్ మే బి మోర్ ఇంపార్టెంట్ దాన్ మోర్ ఇన్కమ్ కంటే ఇవే ఎక్కువ ఇంపార్టెంట్ అన్నమాట. ఈక్వల్ ట్రీట్మెంట్, డిస్క్రిమినేషన్ ఉండకూడదు, ఫ్రీడమ్, సెక్యూరిటీ, ఇవన్నీ ఇన్కమ్ కంటే ఇవే ఎక్కువ ఇంపార్టెంట్. ఓకేనా? మోర్ కన్సంప్షన్ బికాస్ మెటీరియల్ గూడ్స్ ఆర్ నాట్ ఆల్ దట్ యు నీడ్ టు లివ్. మెటీరియల్ గూడ్స్ మాత్రమే మీరు నివసించడానికి అన్ని అనేది ఉండదు. మనీ ఆర్ మెటీరియల్ థింగ్స్ దట్ వన్ కెనాట్ బై విత్ ఇట్. మనీతో కానీ మెటీరియల్ తో కానీ కొన్నిటిని మనం కొనలేం కదా. ఆర్ వన్ ఫ్యాక్టర్ విచ్ అవర్ లైఫ్ డిపెండ్స్. Okay, but the quality of our life also depends on non-material things mentioned above. The quality of our life also depends on non-material things mentioned above. సో మెటీరియల్ థింగ్స్ మీదే కాకుండా నాన్ మెటీరియల్ థింగ్స్ అంటే ఏంటి? నాన్ మెటీరియల్ థింగ్స్ ఇందాక చూపించాను చూడండి. వాట్ ఆర్ దోస్? Equal treatment, freedom, security, respect from others. These are the non-material things and they are important. ఇవి కూడా అవసరము అనేసి మన ఇక్కడ చెప్తున్నాను. నెక్స్ట్ లుక్ ఎట్ ది పిక్చర్. ఇక్కడ పిక్చర్ చూడండి. ఇతను ఏమంటారు, ఓల్డ్ పర్సన్. తనకి ఏం అవసరం ఉంటుంది అంటే పెన్షన్ అవసరం ఉంటుంది, రియలబుల్ పెన్షన్. ఈ విమెన్ కి, రూరల్ లో ఉన్నటువంటి విమెన్ కి ఈక్వల్ వేజెస్. విమెన్ ఎలాగో మెన్ తో ఈక్వల్ గా ఉండాలి అని కోరుకుంటుంది కాబట్టి వాళ్ళతో సమానంగా మేము పని చేస్తాం కాబట్టి వీ నీడ్ ఈక్వల్ వేజెస్. వర్కింగ్ నియర్ ఫ్యామిలీ, కుటుంబానికి సమీపంలో పని చేయాలి అనేసి ఒక ఎంప్లాయ్ కోరుకుంటాడు. అవునా? ఇంటికి దగ్గరలో ఉంటే కొద్దిగా వేజెస్ తక్కువైనా ఏది తక్కువైనా హ్యాపీగా ఫ్యామిలీతో ఉండగలరు కదా. సో కన్సిడర్ అనదర్ ఎగ్జాంపుల్. ఇఫ్ యూ గెట్ అ జాబ్ ఇన్ ఎ ఫార్ ఆఫ్ ప్లేస్, యూ వుడ్ ట్రై టు కన్సిడర్ మెనీ ఫ్యాక్టర్స్. ఇప్పుడు ఇక్కడ మీకు ఒక ఉదాహరణలో మీకు చాలా ఫార్ ప్లేస్ లో చాలా దూరంగా ఉద్యోగం వస్తే అప్పుడు మీకు ఏమనిపిస్తుంది? యూ హ్యావ్ టు కన్సిడర్ మెనీ ఫ్యాక్ట్స్. చాలా విషయాలను మీరు అంచనా పరిగణలోకి అంచనా వేసుకోవాల్సి ఉంటుంది అనమాట. ఓకేనా? అపార్ట్ ఫ్రమ్ ఇన్కమ్, వచ్చినటువంటి ఇన్కమ్ తో కాకుండా, అంటే మనకి జాబ్ వస్తే ఖచ్చితంగా ఇన్కమ్ వస్తుంది కదా, ఆదాయం వస్తుంది కదా. దాన్ని కాకుండా మీరు ఇంకా ఏ విషయాలను తీసుకోవాలో ఇక్కడ చెప్తారు చూడండి. ఎక్స్క్యూజ్ మీ. దిస్ కుడ్ బి facilities for your family, facilities for your family, working atmosphere or opportunities to learn in another case. సో ఇక్కడ ఏమవుతుంది అంటే ఫెసిలిటీస్ ఆఫ్ యువర్ ఫ్యామిలీ, మీ ఫ్యామిలీస్ కి మంచి సదుపాయాలను, అండ్ వర్కింగ్ అట్మాస్ఫియర్, పని చేసేటువంటి పరిస్థితులు, ఆపర్చునిటీ టు లెర్న్, ఇంకా నేర్చుకోవడానికి గల అవకాశాలు. ఒకసారి ఏమనిపిస్తుంది? ఇన్ అదర్ అట్మాస్ఫియర్, ఆపర్చునిటీ టు లెర్న్ ఇన్ అనదర్ కేస్. ఎ జాబ్ మే గివ్ యూ లెస్ పే. ఓసారి తక్కువ జీతమైన క్రమం తప్పకుండా పని అనేది మీకు దొరుకుతుంది అని. ఓకేనా? బట్ మే ఆఫర్ రెగ్యులర్ ఎంప్లాయ్మెంట్ దట్ ఎన్హాన్స్ యువర్ సెన్స్ ఆఫ్ సెక్యూరిటీ. సో ఎవరు మాట్లాడుతున్నారు? In another case, a job may give you a less pay but may offer
ఎవరో వస్తున్నారు పోతున్నారు. 32 మెంబర్స్ వచ్చారు చూడనమ్మా ఈరోజు. మార్నింగ్ క్లాస్ కి ఎంత మంది వచ్చారు? 31 మెంబర్. ఇంకా ఒక 7 minutes అయితే క్లాస్ కట్ అవుతుంది. మీరు త్వరగా రావడానికి ట్రై చేయండి అమ్మా. అందరు టకటక వస్తే ఒక 2-3 minutes లో మీరు జాయిన్ అయిపోతే నాకు క్లాస్ టకటక అయిపోతుంది. బికాస్ ఈ లెసన్స్ పెద్దగా ఉంటాయి కదా. ఓకేనా? Another job, however, you may offer high pay but no job security and also leave no time for your family. This will reduce your sense of security and freedom. ఒక జాబ్ లో అయితే ఎలా ఉంటుంది అంటే మీకు తక్కువ పే ఉన్నప్పటికీ మీ ఫ్యామిలీకి దగ్గరగా ఉంటారు. వర్కింగ్ అట్మాస్ఫియర్, ఆపర్చునిటీస్ నేర్చుకోవడానికి చాలా మంచి అవకాశాలు ఉంటాయి. ఇంకొక జాబ్ అనేది చాలా హై పే, అంటే ఎక్కువ పే ఉన్నప్పటికీ మీ ఫ్యామిలీని దూరంగా వెళ్ళాల్సి వస్తుంది వదిలి. అలా ఉన్నప్పుడు మనకు సెక్యూరిటీ, ఫ్రీడమ్ అనేది ఉంటుందా? ఇట్ విల్ రెడ్యూస్ యువర్ సెన్స్ ఆఫ్ సెక్యూరిటీ అండ్ ఆల్సో ఫ్రీడమ్ కదా. అప్పుడు మీరు ఏ దానికి ఇంపార్టెన్స్ ఇస్తారు? కాస్త శాలరీ తక్కువైనా ఫ్యామిలీకి దగ్గరగా ఉండి మంచిగా ఉండాలి అని కోరుకుంటాం కదా ఖచ్చితంగా. మనము అది ఆ ఫ్రీడమ్, ఆ సెక్యూరిటీని కోరుకుంటాం అన్నమాట. ఇక చూడండి, security and freedom similarly for development. Security and freedom similarly for development. People look at a maths goals. సో ఇక్కడ సెక్యూరిటీ, ఫ్రీడమ్ తో పాటు పీపుల్ ఏం చేస్తారు, మాక్సిమం వాళ్ళ గోల్స్ కూడా అలాగే ఉంటాయి కదా. ఫ్రీడమ్, అన్ని గుడ్ వేజెస్ ఉండాలి, సెక్యూరిటీ ఉండాలి, ఫ్రీడమ్ ఉండాలి, అన్ని కోరుకుంటారు కదా. ఇట్ ఈస్ ట్రూ దట్ ఇఫ్ విమెన్ ఆర్ ఎంగేజ్డ్ ఇన్ పెయిడ్ వర్క్, the family income increases and their dignity in the households and society increases. సో ఇప్పుడు విమెన్ కూడా వర్క్ లో ఎంగేజ్ అయ్యారు అనుకోండి, అండ్ పెయిడ్ వర్క్, అది కూడా పని చేయడంలో బిజీగా ఉండి వాళ్ళకు కూడా మంచి వేజెస్ వచ్చాయనుకోండి, ద ఫ్యామిలీ ఇన్కమ్ ఇంక్రీజెస్ అండ్ దేర్ డిగ్నిటీ కదా. ఇప్పుడు మెన్ తో పాటు ఈక్వల్ గా విమెన్ కూడా వర్క్ చేసింది అనుకోండి, వాళ్ళకి ఏమవుతుంది, ఫ్యామిలీ ఇన్కమ్ అన్నది, ఆదాయం అన్నది కూడా ఇంక్రీజ్ అవుతుంది. అండ్ ఆల్సో డిగ్నిటీ ఇన్ ద హౌస్ హోల్డ్స్ అండ్ సొసైటీ ఇంక్రీజెస్. తను సమాజంలో ఉద్యోగం చేస్తుందంటే మంచి గౌరవం ఉంటుంది కదా. మహిళల పట్ల గౌరవం ఉంటుందా లేదా? ఇంట్లో కూడా హౌస్ హోల్డ్ వర్క్ అండ్ సొసైటీలో తనకి ఉన్నటువంటి గౌరవం అనేది ఇంక్రీజ్ అవుతుంది. However, it is also the case if there is respect for women, there would be more sharing of housework and greater acceptance of women working outside. So దాంతో పాటు it is also a case if there is respect for women, ఉమెన్ కి రెస్పెక్ట్ ఉంటే, ఇంకొకటి హౌస్ హోల్డ్ వర్క్ లో వాళ్ళకి హెల్ప్ చేసుకోవచ్చు, ఇంటి పనుల్లోనూ మరింత వాళ్ళకి ఇంకా హెల్ప్ఫుల్ గా ఉంటుంది కదా. ఇప్పుడు విమెన్ అంటే మల్టీ టాస్క్డ్ పర్సన్. ఎలా చెప్పగలరు చెప్పండి మల్టీ టాస్క్డ్ అంటే? ఈవెన్ ఇఫ్ షీ లివ్స్ ఇన్ రూరల్ ఏరియా ఆర్ ఇఫ్ షీ లివ్స్ ఇన్ అర్బన్ ఏరియా, బట్ షీఈ్ ఎ మల్టీ టాలెంటెడ్. అవునా? విమెన్ అంటేనే మల్టీ టాలెంటెడ్. ఎలా అంటే చూడండి, ఇప్పుడు జెంట్స్ ఉన్నారు, బయటకు వెళ్ళి పని చేస్తారు, ఇంటికి వచ్చి కూర్చుంటారు, వాళ్ళు ఏమి వర్క్ చేయరు. బట్ ఇఫ్ ఏ వర్కింగ్ ఉమెన్, నాట్ ఓన్లీ ఇన్ అర్బన్ అండ్ రూరల్ ఆల్సో, చూడండి తను ఫర్ ఎగ్జాంపుల్ రూరల్ ఏరియాలో విమెన్ పొలం పనిలోకి వెళ్ళింది అనుకోండి, అక్కడ పొలంలో పని చేసుకొని వస్తుంది. అవునా? పొలాలలో పని చేసుకొని వస్తుంది, మళ్ళీ
ఇంటికి వచ్చిన తర్వాత ఇంట్లో పని అంతా చేస్తుంది. ఇంట్లో పని ఏమేమి ఇంకా ఇల్లు హౌస్ హోల్డ్ వర్క్స్ ఉంటాయి కదా, లైక్ క్లీనింగ్, వాషింగ్, బాతింగ్, పిల్లలకి బాత్ చేయించడము, కుకింగ్, ఇలాంటి వర్క్స్ అన్ని చేయాలి. కానీ మెయిల్ అయితే అవన్నీ చేస్తాడా? వాళ్ళు వచ్చి గమ్మున కూర్చుంటారు, ఇంకా కాసేపు అయితే అలా బయటకు వెళ్ళిపోతారేమో. కానీ బట్ ఉమెన్ షీఈ్ మల్టీ టాలెంటెడ్. సో బయట పని చేసి వచ్చినా కూడా ఇంట్లో మళ్ళీ షీ హ్యాస్ అనదర్ రోల్. తనకి ఇంకొక రోల్ ఉంటుంది. యాజ్ ఎ మదర్ గా షీ హ్యాస్ టు టేక్ కేర్ ఆఫ్ హర్ చిల్డ్రన్, ఇజంట్ ఇట్? తన పిల్లల్ని చూసుకోవాలి, ఫ్యామిలీని బ్యాలెన్స్ చేసుకోవాలి, అన్ని చేసుకోవాలి. ఈవెన్ అర్బన్ ఆల్సో సేమ్. రూరల్ లో ఎలా అయితే మల్టీ టాస్కింగ్ గా పని చేస్తుంటారో, వీళ్ళు మల్టీ టాస్కర్ గా ఉంటారు. అర్బన్ లో కూడా, అర్బన్ ఏరియాస్ లో కూడా విమెన్ మల్టీ టాలెంటెడ్. ఇలా ఈవెన్ తన ఆఫీస్ కి వెళ్ళొచ్చిన ఆఫీస్ లో మగవాళ్ళతో సమానంగా ఈక్వల్ గా పని చేస్తుంది. అవునా? ఫర్ ఎగ్జాంపుల్ టీచర్సే ఉన్నారు. టీచర్స్ అందరూ మెయిల్ టీచర్స్, ఫీమేల్ టీచర్స్ ఉంటారు. అవునా? సార్లు ఉంటారు, లేడీ టీచర్స్ ఉంటారు. సో వాళ్ళతో సమానంగా వాళ్ళు క్లాస్ లో తీసుకుంటారు, వీళ్ళు ఆ క్లాస్ లో తీసుకుంటారు. అవునా? ఈక్వల్ వేజెస్ అక్కడ వస్తాయి, ఈక్వల్ వేజెస్ వస్తాయి. బట్ ఆఫ్టర్ రీచింగ్ హోమ్, ఇంటికి వెళ్ళిన తర్వాత ఏమవుతుంది? అగైన్ షీ హ్యాస్ టు టేక్ అనదర్ రోల్, యాజ్ ఎ మదర్ గా, యాజ్ ఎ పేరెంట్ గా, యాజ్ ఎ డాటర్ గా కదా. సో ఉమెన్ మల్టీ టాస్క్డ్. కాబట్టి తనకి రెస్పెక్ట్ అవన్నీ ఎట్లా? ఇఫ్ దెర్ ఈస్ రెస్పెక్ట్ ఫర్ ఉమెన్, there would be more sharing of household work and greater acceptance of women working outside. సో తనకి హౌస్ హోల్డ్ వర్క్స్ లో కూడా మనం పంచుకోవాలి, ఇంటి పనిని మరింత పంచుకుంటా. ఎప్పటికైతే ఈ ఉమెన్ వర్క్ చేస్తుందని రెస్పెక్ట్ వస్తుందో, ఇంట్లో పనులను కూడా పంచుకుంటే ఇంకా బాగుంటుంది కదా. వాళ్ళు కూడా బయటకు వెళ్ళి పని చేయడానికి మరింత ఏమంటారు, అందరూ ఒప్పుకుంటారు. అవునా? ఇంకోటి, వాళ్ళకి ప్రొటెక్షన్, భద్రతతో కూడిన సురక్షితమైన వాతావరణం ఉంటే మహిళలు అనేక రకాల ఉద్యోగాలు, వ్యాపారాలు అన్నీ చేస్తారు. లేడీస్, ఇజంట్ ఇట్? చేస్తారా లేదా? A safe and secure environment may allow more women to take up a variety of jobs or run a business. మెయిన్ గా లేడీకి సేఫ్ అండ్ సెక్యూర్ ఎన్వైరన్మెంట్ కావాలి. అవునా? తను వర్క్ చేయడానికి, వెరైటీ ఆఫ్ జాబ్స్ చేయడానికి, ఆర్ ఒక బిజినెస్ ని రన్ చేయడానికి కూడా. హెన్స్ ద డెవలప్మెంట్ గోల్స్ దట్ పీపుల్ హ్యావ్ ఆర్ నాట్ ఓన్లీ అబౌట్ బెటర్ ఇన్కమ్ బట్ ఆల్సో అబౌట్ ది ఇంపార్టెంట్ థింగ్స్ ఇన్ లైఫ్. సో మెన్స్ కున్న డెవలప్మెంట్ గోల్స్ లో ఇది కూడా ఒకటి. డెవలప్మెంట్ గోల్స్ దట్ పీపుల్ హ్యావ్ ఆర్ నాట్ ఓన్లీ అబౌట్ బెటర్ ఇన్కమ్ తో పాటు and other important things in life. How to compare different countries or states? Different countries ki states ki ela compare chestaro in the tomorrow class we'll discuss. నేను 2 questions ఇచ్చాను కదా. What are those 2 questions? Here I have given 2 questions. What can be some of the development goals for your village or town or locality? What can be some of the development goals for your village or town or locality? The second question is, what are the issues of conflict between the government and the people living in a regions of nuclear power plant? So write your answers in your own words and post your answers in WhatsApp group. Okay na? మీ ఆన్సర్స్ ని